హాయ్ మామ అందరికి, నేను మీ రాయపేట అబ్బాయిని. ఈ రోజు క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాం. మళ్ళీ ఉన్నారు చాలా మంది. వాళ్ళని అడిగి క్రికెట్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకున్నాం. వాళ్ళని అడిగి ఓపెనర్ బ్యాట్స్మెన్స్ మనోరు అతని బాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఊరు వివి కండ్రిక. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. 12-13 ఏళ్ళ నుంచి క్రికెట్ అంటే వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రులకి ఇష్టం. అయినా వాళ్ళని ఒప్పించి మ్యాచ్ ఆడుతూ ఉంటాను. క్రికెట్ గురించి కోయిట్లో ఉన్నాను. నేను వచ్చిందే క్రికెట్ ఆడడానికి వచ్చాను. ఎందుకు అంత ఇష్టం నీకు? బాల్ తగిలింది కదా ఒకసారి? బాల్ తగిలింది, కుట్లు పడ్డాయి, దెబ్బలు తిన్నాను. అయినా కానీ అదంటే ఇష్టం. అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు నువ్వు ఇక్కడ? నేను ఇక్కడ 19 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాలు, కోటికి వచ్చి 19 సంవత్సరాలు. కోయిట్కి వచ్చి 19 సంవత్సరాల నుంచి ఆడుతాం. శుక్రవారం కూడా గ్యాప్ ఉండదు కదా నీకు? శుక్రవారం ఆడతాను, శనివారం. హై స్కోర్ వచ్చి 60 బాల్కి 129. ఆల్రౌండర్ నువ్వు? బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్. ఓపెనింగ్ ఎన్నో ఓవర్ మ్యాచ్ బాగుంది? 20 20 ఓవర్ల మ్యాచ్. టోర్నమెంట్ మ్యాచ్ లా ఎట్లా? ఇది ఈ రోజు ఫ్రెండ్లీ మ్యాచ్. టోర్నమెంట్ ఉండదు. ఈ రోజు టోర్నమెంట్ మ్యాచ్ లేదు కాబట్టి ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టారు. నేషనల్ బాల్, రెడ్ బాల్, 20 ఓవర్ల మ్యాచ్. అవునా, నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? నాకు క్రికెట్ లో ఇష్టమైన ప్లేయర్ రాహుల్ ద్రావిడ్. చాలా ఇష్టం నాకు రాహుల్ ద్రావిడ్ అంటే. చిన్నప్పటి నుంచి కూడా అతను చూసే నేను బ్యాటింగ్ ఆడి నేర్చుకున్నా. అవును, ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గోల్డెన్ స్టార్స్ విన్ అయినారు. వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకున్నారు. పవర్ స్టార్ ఫీల్డింగ్. ఇదే టీమ్ లో ఆడుతున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి? ఇదే టీమ్ లో 7 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. బాల్ ఆడ తగిలింది నీకు? బాల్ ఇక్కడ తగిలింది, స్టేడియంలో తగిలింది. ఇదైతే స్టేడియంలో, నేషనల్ స్టేడియం. 14 కుట్లు పడ్డాయి. తర్వాత అంటే హెల్మెట్ అలవాట్లేదు, దానివల్ల తగిలింది. ఇప్పటికీ అలవాట్లేదు. బాల్ తగిలినా కూడా ఎందుకు అంత ఇష్టంగా వచ్చావు క్రికెట్ అంటే? క్రికెట్ అంటే నాకు ప్రాణము, దానివల్ల ఆడతాను. ఇప్పటికీ నాకు హెల్మెట్ అలవాట్లేదు. నా ఫ్రెండ్స్ అంతా హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకుంటే నేను ఆడలేనని చెప్పి హెల్మెట్ ఇప్పటికి పెట్టుకో. చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది ఫోర్స్ చేస్తారు, హెల్మెట్ పెట్టుకున్నాడు సేఫ్టీగా ఉంటది అంటారు. కానీ ఇప్పటికి నేను హెల్మెట్ పెట్టుకున్నాను. సేఫ్టీ చూసుకోవచ్చు కదా, హెల్మెట్ సేఫ్టీ చూసుకోవచ్చు. కానీ నేను చాలా మంది అన్నారు కానీ సేఫ్టీ ఖచ్చితంగా ఉండాలా అని చెప్పేసి అన్నారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఆడలేను. నాకు క్రికెట్ అంటే పిచ్చి. సరేలే, నా టాలెంట్ ఏదో నేను చూసుకోవాలా, నాకు తగలకోకుండా చూసుకొని ఆడాలని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోకుండా ఆడతాను. స్టిల్ ఇప్పటికి కూడా. ఇంటికాడ కూడా ఇలాగే దెబ్బలు తిన్నాను. మ్యాచ్ కి వెళ్ళినాను, దెబ్బలు తిన్నాను. కాళ్ళు, చేతులు అన్ని దెబ్బలు తిన్నాయి. ఆఖరికి మా నాన్న దగ్గర కూడా దెబ్బలు తిన్నాను. అయినా నాకు క్రికెట్ అంటే పిచ్చి వల్ల నేను క్రికెట్. సరే అయితే పవన్, ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది కదా, తర్వాత లాస్ట్ లో మాట్లాడదాం సరేనా? ఓకే. మ్యాచ్ గెలుస్తావా ఈ రోజు? 100% 100%. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఎందుకంటే ఫీలింగ్ గానే మాది. వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆడికి మనుషులు సరిపోయినారు. ఆడికి 11 మంది. అందుకని చెప్పేసి రన్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ లో తెలుసుకుందాం మన వాళ్ళు లేదనేది కూడా లాస్ట్ లో చెప్తాను, సరేనా? 12 आदमी है ना? ఇప్పుడైతే ఒక ఇన్నింగ్ అయిపోయింది, ఒక ఆడేసాము. లాస్ట్ లో బాగా కవర్ అయింది మ్యాచ్ 9 ఓవర్లో. అందరూ మంచి హుషారుగా వస్తున్నారు బయటికి. నా స్కోర్ ఎన్నా? 165. కాదరా పక్క ఆలోచించుకుంటూ ఉన్నాడు. బ్యాటింగ్ ఆడేదానికి మా వాళ్ళంతా రెడీ అయిపోతున్నారు. ప్యాడ్స్ కట్టుకుంటున్నారు. ఇప్పుడైతే పవన్ ఓపెనర్ బ్యాట్స్మెన్స్. అన్న పేరు కార్తీక్, వండవను. అయితే మంచి హుషారుగా ఉంటాడు మా టీంలో. చాలా హుషారుగా ఉంటాడు, చాలా బాగా ఉన్నాడు. కానీ చాలా బాగా మాట్లాడాడు కూడా. కాదంటే నాకు మైక్లో రికార్డింగ్ అవ్వలేదు అన్నీ. ఏమనుకోవద్దు నా కార్తీక్ అన్న, నెక్స్ట్ టైం మొత్తం రికార్డింగ్ చేస్తాను ఇది. ఇక్కడ కనిపిస్తున్న పేరు రఫీ. చాలా బాగా మాట్లాడాడు. కాదంటే ఇదంతా మైక్లో రికార్డింగ్ అవ్వలేదు. ఊరు వచ్చేసి పొలంపేట దగ్గర అన్నాడు. నెక్స్ట్ టైం మాట్లాడిస్తానన్నా, ఏమనుకోవద్దు. మైక్ కట్ అయిపోయింది అప్పుడు. అన్న అయితే 4 ఓవర్లు వేసినాడు. 4 ఓవర్లు వేస్తే 4 వికెట్లు తీసినాడు. 1 క్యాచ్ అవుట్, 3 బౌల్డ్. ఇతని పేరు అజీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి కెప్టెన్గా ఉన్నాడు. షూస్ లేచిపోతా ఉంటే పైన పెవికల్ వేస్తున్నాడు. ఇతను గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడిద్దాం. మ్యాచ్ అయితే చాలా బాగా జరుగుతుంది. మంచి స్కోర్ కొడుతున్నారు. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో అయితే చాలా ఫన్ ఉంటుంది. చంపుతున్నారు బ్యాటింగ్ ఈరోజు ఓపెనర్లో. ఇంతవరకు ఒక వికెట్ కొడకలేదు. స్కోర్ ఏమన్నా అజయ్? 4 అయితే నేషనల్ మ్యాచ్ అయితే ఎలా వస్తుందో స్కోర్ అదే మాత్రం వేసుకుంటారు. పేపర్ పైన రాయరు. ఎందుకంటే ఇది కార్క్ బాల్ మ్యాచ్, అందులో T20 మ్యాచ్. బ్యాటింగ్ ఈరోజు మళ్ళీ తీస్తాం. వికెట్ పోయింది. కార్తీక్ అన్న అయితే బ్యాటింగ్ పోతాడు ఈరోజు. ఎట్లా ఆడతాడో చూద్దాం లాస్ట్ లో. కార్తీక్ అన్న అయితే మంచి హుషారుగా పోతున్నాడు. చూద్దాం ఎన్ని కొడతాడు ఈరోజు.
బ్యాటింగ్ నా ముస్తఫన్న బ్యాటింగ్ చంపాడు ఈరోజు. నెక్స్ట్ మా రెడ్డి భాష అన్న తెలంగాణ మన రెండో పొడుగు మనిషి ఈ మనిషి తెలంగాణ రెడ్డి. మనోడు పేరు చెప్పమంటే సిగ్గుపడతాడు. సుండుబుల్ అతను ఇతను కొత్తగా వచ్చాడంట కోయిట్కి. ఇంకా రెండో పొడుగు మనిషి ఈ మనిషి మా టీంలో. ఎన్నో ఓవర్లు వేసాం ఈరోజు? 4 hours వేసా భయ్యా. 20+ ఇచ్చా. నో వికెట్. సుండుపల్లి రాయచూడు దగ్గర. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ లోపల మన అన్న సున్నిపల్లి అన్న మాట్లాడేటప్పటికి వికెట్ పడిపోయింది. కార్తీక్ అన్న ఎట్టయితే గ్రీజ్ లేకపోయినాడు అట్నే మళ్ళీ కంబ్యాక్ కూడా అట్నే తొందరగా వచ్చేస్తున్నాడు ఈ రోజు. ఏమో మరి ఏమ్మా ఈ రోజు 3 బాలేదా ఏం కార్తీక్ అన్న? అంత తొందరగా వచ్చేసాం బయటికి. సెకండ్ వికెట్ మన కార్తీక్ అన్న. కెప్టెన్ అయితే చాలా కూల్ గా ఉన్నాడు, రన్స్ ఎక్కువ ఉన్నాయని భయపడకన్నా. ముస్తఫా అన్న ఫస్ట్ బాగా ఆడినాడు ఈ రోజు. ఇప్పటికైతే 6 ఓవర్లు కంప్లీట్ గా వస్తుంది. ఇంకొక బాల్ ఉంది, 2 వికెట్లు పడినాయి. 6 ఓవర్లు అయితే అయిపోయినాయి. 71 రన్స్ ఇప్పటికి, 2 వికెట్లు. మనోడు అయితే సిద్ధంగా ఉన్నాడు. రెడ్డి అన్న అయితే రెడీగా ఉన్నాడు మంచి ఊపులో. అయితే లోపల ఏమన్నా పెట్టుకునేవా లేదన్నా? పెట్టుకోకపోతే బాక్సులు బద్దలైపోతాయి. మళ్ళా ముందుగానే కొత్తగా వచ్చే కోయిట్కి రివర్స్ షిప్ అయితే బాగా ఆడతాడంట. రివర్స్ లో మంచి ఆల్రౌండర్ మనోడు. 3వ వికెట్ అయితే పడింది. మనోడు మంచి షాట్ ఆడినాడు, బల్ల పట్టాడు బౌలర్ క్యాచ్. మన రెడ్డి బాబు అన్న అయితే ఓపెనర్ బ్యాటింగ్ వికెట్ అన్నాడు. ఓపెనర్ బ్యాటింగ్ అవుట్ అయితే సమానంగా కాదు. ఆడేది మన ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ సిమెంట్ పిచ్చిన మట్టి పిచ్చిన మీద లేదు. మంచి షాట్ పవన్ 50. అవును వచ్చేసి 3 వెళ్ళిపోయినారు దీంట్లో. బౌలర్ అయితే మాలింగా కదా చేసిన చేస్తాడు. వెళ్ళిపోయింది 4. మా టీంలో అన్నాడే మా ఫ్రెండే. షాట్ గుడ్ షాట్. 4 అడ్డు ఆపలేదు దానికి. వికెట్ నిలబెట్టినాడు. నీళ్ళు లేవు రెడ్డి బాబు చెప్పండి. వాటర్ ఎక్కువ తాగినా కూడా కష్టమేనా? మరీ లేవు కొద్దిగా వచ్చేసి అది దాకా అయితే మ్యాచ్ ఏ టెన్షన్ లేకుండా అయితే బాగా జరుగుతుంది. లాస్ట్ వరకు చేయడం, లాస్ట్లో అయితే బల్ల ఉంటుంది వీడియో. ఇక్కడ నుంచి అయితే మ్యాచ్ బలం ఉంటుంది. లాస్ట్లో కూడా బాగుంటుంది మ్యాచ్ చూసేయండి. కాదంటే గాలి ఎక్కువ ఉందని చెప్పేసి నేను
ఆ మైక్ అయితే సౌండ్ తగ్గించేసాను. అందుకని చెప్పేసి ఇది ఎంత ఫాదర్ ఎందుకు నవ్వుతున్నాడు అంటే కీపర్కి చెప్తున్నాడు, నువ్వు అప్పులు చేయి నేను అవుట్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. మాతో ఉండి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చాలా వరకు మైక్ కట్ అయిపోయింది నాది. ఆ రోజు అయితే గాలి ఎక్కువ ఉండింది కాబట్టి మైక్ కట్ అయిపోయింది. టైం అయితే 10 పైన అయిపోయింది. ఎండ చూడండి ఎలా కాచుందో. ఏం పవనా ఏంది బ్యాటింగ్ అవుట్ అవ్వ ఈరోజు? నిజమే, టీం అంతా భారం ఈ మనిషి పైన. ఓపెనర్ బ్యాటింగ్ వచ్చి లాస్ట్ దాకా ప్రతి ఒక్కసారి ఆడతాడు. ఏదో ఒక్క మ్యాచ్ ఫెయిల్ అవుతాడు అంతే. చాలా సెంచరీలు కూడా ఉన్నాయి. కెప్టెన్ చూడండి మీరు, గాలి సౌండ్ ఎలా ఉంటుంది ఇప్పుడు. నీళ్ళు కూడా అయిపోయినాయి ఇక్కడ. ఏ మ్యాచ్ ఆ మ్యాచ్ అయిపోయిందాక ఆడకండి నేను నీళ్ళు. కీపర్ మంచి హుషారుగా ఉన్నాడు. ఫస్ట్ వికెట్. స్కోర్ అయితే బాగానే కొట్టారు. స్కోర్ చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ రోజు చెప్పినాం కానీ బౌల్డ్ అయిపోయినాడు. కటింగ్ అవ్వలేదు. బాగా ఆ మూమెంట్ తీసుకున్నా, లూజ్ బాల్ వచ్చింది, ఫాస్ట్ వచ్చి కూడా ఇంకా నిజంగానే చాలా స్లో బాల్. చాలా స్లో అయిపోయింది. నీ దాకా వచ్చేదిలేనా బ్యాటింగ్? పవన్ ఆపేస్తాడేమో మ్యాచ్. 20 రన్స్ ఇప్పుడే 6 రన్స్ వచ్చాయినా పోతాడు మనోడు. అదృష్టం బ్యాటింగ్ వచ్చేసింది. పవన్ ఎందుకంటే అవుట్ అయినాడు కాబట్టి ఇంకెన్ని 18 కొట్టాలా. అది బుల్లెట్ బౌలింగ్. పవన్ నైస్ బ్యాటింగ్. పవన్ అవుట్ అయినాడు కాబట్టి లాస్ట్ 18 కొట్టాలా. అయిపోతారు మ్యాచ్. 18 కొట్టాలి అంతే. అందుకే నేను రమ్మన్నా, నిలబడి వికెట్ నిలబడ్డం లేదు. నువ్వు వచ్చావు ప్లస్ అవుతావు. నువ్వు శశిగాడు అని ఉంటే నువ్వు నా మెయిన్ బౌలర్ నా. నువ్వు బ్యాటింగ్ అయితే రాదు ఎందుకంటే ఆల్రెడీ ఆడ ఎన్ని బ్యాటింగ్ అయితే రాదు చెప్పుకుంటున్నాడు. ఆడ 8-10 కొట్టాలి అంతే స్కోరు. ఎందుకంటే పవనే కొట్టేసాడు మొత్తం స్కోర్ అంతా. బ్యాటింగ్ రమ్మలు కాదు, నువ్వు బ్యాటింగ్ నేను తెచ్చాలి. నైస్ ఇన్నింగ్ షాట్. వెళ్ళండి మంచిగా. నైస్ ఇన్నింగ్ షాట్. నా బల్లా ఆడినా నా షాట్ గెలిపించి మంచి షాట్ అన్నాడు లాస్ట్ బాల్. నైస్ నా. మొత్తం శ్రీలంక వెళ్ళి గెలిచిన మ్యాచ్ అయితే. నైస్ నా. సెకండ్ మొత్తం నైస్ నా. నైస్ ప్లే నా. వెరీ గుడ్. నైస్. అయిపోయింది కాబట్టి మ్యాచ్ ఓడిపోయినారు, వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఎండ అయితే గట్టిగా పడుతుంది. లెగ్ మన వైస్ కెప్టెన్కి బ్యాటింగ్ రాలా పైరు కాదరు. పవన్ వైస్ కెప్టెన్ పరిస్థితి ఏంది? ఒక బాల్ పట్లాయా అలా వైస్ కెప్టెన్ అంటే ఒక్క బాల్ పట్ల 10 బాల్ వచ్చింటాయి. 10 అన్ని డబల్లో త్రిబుల్లే. చేతి అయిపోయింది. తట్ట పొట్ట సర్దుకోండి. అయిపోయింది మ్యాచ్. కాదరు ఎన్ని ఓవర్లకి అయిపోయింది మ్యాచ్? 16 ఓవర్లకి. నువ్వు బ్యాటింగ్ రాగానే అయిపోయిందా మ్యాచ్? అట్టా నా భయంతో ఆడినారు వాళ్ళు. నీ భయంతో మ్యాచ్ అయిపోయిందా? సర్లే కదరు ఇంకేం మరి. మ్యాచ్ అయితే గెలిపించిన ఒంటి చేత్తో. నువ్వు లేకపోతే మ్యాచ్ ఏమైపోయింది ఈ రోజు మాకే. దానికి క్రెడిట్ నేను తీసుకుంటా. ఓడిపోయింటే నేను ఎత్తింది అట్ట కాదు, రఫీ చెప్పాలి నీ గురించి. 10 బాల్ వదిలి తిన్నాడు, ఈ 10 టూడికి చెప్తాడు. హైలైట్ కాదు. నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పాను, 10 సెకండ్ నీకు ఛాన్స్ ఇవ్వని చెప్పేసి. ఎందుకంటే నా విన్నీ షాట్ నీదే తమ్ముడు. ఇన్నింగ్ షాట్ మాత్రం సూపర్ గా. ఏం మొన్న షాట్ 4 or 6 అయితే విన్నీ షాట్ 4. అసలు బాయిదే కొట్టినాడు 4 అనుకున్నాడు. రెడ్డి బాబు అని కూడా సూపర్ గా ఆడాడు ఈ రోజు. తమ్ముడు పార్ట్నర్షిప్ పరిగెడతాడు మామూలుగా పరిగెడు రెడ్డి బాస్ అన్న. నేను అన్నది ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతాను. బాల్ 2 బాల్ డాట్ చేసి తమ్ముడు నేను దగ్గరుండి మరి పవర్ ఇస్తాను. వికెట్ ఏమన్నా చేయి, నువ్వు వికెట్ చెప్తాను. సింగిల్ ఆడిపోతుందిలే. వికెట్గా ఛాన్స్ మ్యాచ్ అంతా అయిపోయినా లాస్ట్ డిస్కషన్ అనమాట. అది కూడా లెక్చర్ ఆడుకోవాలి. ఏమనంటే స్లో బాల్ అవుట్ అయినా అంటాడు. ఎప్పుడు లెగ్ వికెట్ అవుట్. బాయ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ 1,00,000 మంది రావాలని సబ్స్క్రైబ్ చేయండి.